హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు ఎలటూరు గ్రామానికి చివరిలో ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ పని మీద రావడం జరిగింది. వెంకటరత్నం మేము పొలం అంటే ఇష్టం ఉండేవాళ్ళు, పొలం పని మీద మంచి విశ్వాసం ఉన్న వాళ్ళు చూశారు కదా. కష్టపడి పొలాన్ని సదును చేసుకొని శ్రమించిందంతా డబ్బును ఖర్చు పెట్టి ఎర్రచందనం మొక్కలు వేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి. చిన్న వయసులో ప్రతి ఒక్కళ్ళు మొదటి 25-30 సంవత్సరాల్లో కష్టపడి పని చేసినట్లయితే మిగతా 70 సంవత్సరాలు సుఖంగా జీవించవచ్చు. మనిషి 100 సంవత్సరాల్లో మొదటి 25 సంవత్సరాలు కనుక శ్రమించి కష్టపడి చదువుకొని ఏదో ఒకటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదో ఒకదాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళినట్లయితే చూస్తున్నారు కదా. శ్రమించిన దాంట్లో, కష్టపడ్డ దాంట్లో నుంచి కొంత తీసి ఇట్లా భూమిని కొనుక్కొని సాగు చేసుకొని రకరకాల పైర్లు, దీర్ఘకాలికమైనటువంటి పైర్లు అన్నమాట ఇవి ఎర్రచందనం మొక్కలు. ఇది కలపకొచ్చేసరికి చాలా ఖరీదైంది. ఇలాంటి పైర్లు వేసుకున్నట్లయితే దీర్ఘకాలికమైనటువంటి పంటలు, సుదీర్ఘమైనటువంటి పైర్లు, ఆదాయం కూడా అంతే ఉంటుంది. కాబట్టి సంపాదించిన దాంట్లో కొంత కుటుంబానికి, కొంత మనం ఈ విధంగా ఇన్వెస్ట్ పొలం మీద, భూమి మీద పెట్టినట్లయితే మనం ముందు అభివృద్ధి అయిన వాళ్ళు మనం చూస్తున్నాం కదా. అలాగనే ప్రభుత్వాలు కూడా రాబోయేటువంటి ఈ ప్రపంచీకరణలో మన భారతదేశం అభివృద్ధి కావాలంటే క్రింద నుంచి అభివృద్ధి కావాలి. శరీరంలో అన్ని భాగాలు ఏ విధంగానైతే దృఢంగా ఉంటాయో అలాగనే క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఈ విధంగా మనం వారందరిని అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రాముఖ్యత అయితే ఉంది. మీరంతా కూడా మంచిగా ప్రయత్నం చేయండి. అసెంబ్లీకి వెళ్ళినటువంటి మన అధికారులు, నాయకులు కూడా మంచి మంచి పథకాలు, సమతలమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు, పథకాలు పెట్టేసి మంచిగా మన దేశాన్ని అభివృద్ధి చేయాలని మనంతా కోరుకుందాం. అలాగనే నాది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, విశ్వనరుడు శ్రీనివాస్ అని. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశపడుతున్నాను. అలాగనే పొలాలు వేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని చేయండి. ప్రకృతి వ్యవసాయం ద్వారా రోగరహిత సమాజాన్ని మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం. డ్రిప్ ఇరిగేషన్ అభివృద్ధి చేసి మనమంతా సమతలమైనటువంటి వ్యవస్థ నిర్మించేటువంటి దానిలో మనం పాలిభాగస్తులు కావాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అలాగనే ఉంటాం. ధన్యవాదాలు.